మీకు నిన్న మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి తన అభ్యర్థులందరినీ ప్రకటించి ఇది నా టీం రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం వీళ్ళతో అని ప్రకటించిన దమ్ము ధైర్యం మీరు చూశారు. ఆపసోపాలు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా లక్ష్యం, ఆయనే మా టార్గెట్, ఆయన ఓడించడం కోసమే మేము బతుకుతున్నాం అని చెబుతూ అన్ని పార్టీలని కలుపుకుంటూ పడిగాపులు పడి అట మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అన్ని పార్టీలని కలుపుకొని ఏదో రకంగా అధికారంలోకి రావాలి, మళ్ళీ మనం అధికారాన్ని అనుభవించాలి, లేకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయేమో, మనం చేసిన తప్పులకి ప్రజలు మనల్ని శాశ్వతంగా దూరం పెడతారనే ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నాడు. నిన్న ఇచ్చిన లిస్టులు చూడండి మీరు, సామాజిక సాధికారిత అనేదానికి మహిళా సాధికారిత అనేదానికి నిలువుటద్దంగా కనిపిస్తాయి. 2019లో ఇచ్చిన సీట్లే చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు మహిళలకి అని అనుకుంటే అంతకు మించి ఇవాళ సీట్లు పెంచారు. 2019లో ఇచ్చిన దానికన్నా సుమారు 5 సీట్లు మహిళలకి, 6 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. ఎంపీల్లో ఇంచుమించుగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 16 సీట్లు ఇచ్చారు 25కి. అంటే మీరు తీసుకోండి, ఏ కోణమైనా తీసుకోండి, ఇస్తారనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చి ఆయన తన శక్తి ఏంటో, తాను ఒక సామాన్యుడిని ఏ విధంగా చట్టసభలో తీసుకురావడానికి తాపత్రయపడుతూ దానికోసం కష్టపడతా అనేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు లాగా మాటల మనిషి కాదు. వాళ్ళు చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తుంటే ఆయన కనిపించిన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా పార్టీని కాపాడుకోవాలి, నాయకత్వాన్ని కాపాడుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరికి రకరకాల హామీలు ఇచ్చేసి ఏదో ఒక మైసభలా క్రియేట్ చేసినట్టుగా అక్కడ ఏం లేకపోయినా కూడా ఆయన అధికారంలోకి వస్తున్నట్టు, ఆయన మొత్తం 175 స్థానాలు గెలుస్తున్నట్టుగా, మంత్రులు 175 మందిని మంత్రులుగా పెడుతున్నట్టుగా, అంటే ఫుల్ కలరింగ్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలనే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు, ఆయన కలరింగ్ చూస్తుంటే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళకి కూడా మంత్రి పదవులు, టికెట్ ఇవ్వలేదు మంత్రి పదవి ఇస్తానంటాడు వాళ్ళకి. చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది. ఇన్ని అబద్ధాలు చెప్పే మనిషిని 40 ఏళ్ళ నుంచి చూసి అబద్ధాలను మళ్ళీ వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లే. అంటే అది చంద్రబాబు నాయుడు టాలెంట్, తన అబద్ధాలని నిరంతరం నమ్మించగలుగుతాడు. అది పార్టీ శ్రేణులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఇతర పార్టీ నాయకులు అవ్వచ్చు. అబద్ధాలను చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడని తెలుసు, మోసం చేస్తాడని తెలుసు, అయినా సరే ఆ అబద్ధాలను నమ్ముతారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేశాడు అని చెప్పిన మోడీ గారుతో జతకట్టగలుగుతాడు. అసలు మోడీ పెద్ద టెర్రరిస్టు, అరాచక శక్తి అని మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. వాళ్ళు కూడా సరే పోనీ అని. ఇప్పుడు మనం ఎంత వద్దు అనుకున్నా వెంటబడి కాళ్ళ వేళ పడుతుంటే సరిపోని అని మనకే అనిపిస్తుంది. అట్లాగే బీజేపీని ఏదో రకంగా ప్రసన్నం చేసుకుని, అటు బీజేపీని ఇటు పవన్ కళ్యాణ్ గారిని మొత్తం రకరకాల అందరినీ చేర్చుకుని ఆయన రేపు ఎన్నికలకు వస్తూ ఉన్నాడు. ఒకటే చెప్తా, ఇప్పుడు ఒక వ్యక్తి మీదకి 10 మంది కలిసి కట్టుకొస్తారంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి బలవంతుడనే కదా. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని పార్టీలు కలిసి కట్టుకొస్తున్నాయంటే బలవంతుడనే కదా. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన జగన్ గారు ఒక్కరినే చూస్తున్నారు, కానీ కీన్గా చూస్తే ఆయన వెనకాల కొన్ని కోట్లాది మంది కనిపిస్తారు. పేదల గుండె చప్పుడు వినగలిగిన నాయకుడిగా ఇవాళ ఈ దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించింది ఆయనే. కాదనమని చెప్పండి ఎవరన్నా. ఎప్పుడు ఎంతసేపు చూసినా దొడ్డిదారులు, దొంగదారులు ఆ వాలంటీర్ల మీద పడి ఏడుస్తారు. వాలంటీర్లని ఎలక్షన్లో పెట్టొద్దు అంటారు. వాలంటీర్లు కానీ ఇళ్లలో పెట్టి తాళాలేసి బంధిస్తారా? వాలంటీర్లు ఎలక్షన్లో మేము ఎందుకు వాడుకుంటాం? మా కార్యకర్తలు లేరా? మా గృహసారథులు లేరా? అని అది కాకుండా ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఎలాగా ఇతర ఎంప్లాయీస్కి హక్కు ఉంటుందో వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది. ఒక పార్టీని ఎన్నుకునే స్వేచ్ఛ, ఒక వ్యక్తికి ఓటేసే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎవడో హరించలేడు. కానీ బయట ప్రచారం ఏంటి? ఇవాళ నుంచి వాలంటీర్లు బయట తిరగడానికి లేదన్నది ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉండకపోవచ్చు, కానీ వాలంటీర్లు అనే వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉంటాయి. వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు? రేపు నుంచి వాలంటీర్ ఏముండదు, అసలు బయటకు రాకూడదు అన్నంతగా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు. మేము చెప్తున్నాం, ఈ దేశంలో అందరికీ హక్కులు సమానం, బాధ్యతలు సమానం. అందరికీ ఏదైనా నిబంధనలు ఉంటే ఆ నిబంధనలకు లోబడి పనిచేయాలి తప్పించి మొత్తం వీళ్ళందరినీ నిబంధనలన్నింటినీ కూడా తాత్కాలికంగా సీజ్ చేసినట్టుగా బిల్డప్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు.